అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 15వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ప్రార్థించెదమా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనమందు, నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. బైబిలు గ్రంథమునందు గల ప్రార్థన యందు దానియేలు యొక్క ప్రార్థన మిగుల శ్రేష్టమైనది. అది మన యొక్క హృదయమును ఆకర్షింపచేయుచున్నది. దానియేలు వలె మనము కూడాను ప్రార్థించు వారమే ఉండినట్లయితే నిశ్చయముగానే మన దేశము త్వరగా ప్రభువును కనుగొనును. ప్రార్థనా సమయం నందు ఆయన ఎంత దృఢముగా ఉండేను అను సంగతిని బైబిల్ గ్రంథం నందు మనము చదువుచున్నాము. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తున్నైతిని. ఆ 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2 మరియు 3 వచనములు. మన యొక్క దేశమునందు ఉద్యము ఏర్పడుటకు మనము దానియేలు వలె ప్రార్థించవలెను. దానియేలు ఆసక్తితో ప్రార్థించెను. పాపపు ఒప్పుకోలను చేసి ప్రార్థించెను. దుఃఖించి ఏడ్చి ప్రార్థించెను. 3 వారములు ఎట్టి రుచికరమైన ఆహారము తినక పడి ఉండి ప్రార్థించెను. అటువంటి ఆసక్తి గల ప్రార్థనకు ప్రభు వలన బదులు ఇవ్వకుండా ఉండనే లేడు. మన ప్రియ ప్రభువు మన కన్నీటి ప్రార్థనను చూచువాడు. కన్నీటి యొక్క ప్రార్థనకు వెనువెంటనే జవాబును ఇచ్చువాడు. బైబిల్ గ్రంథం నందు హిజ్కియా రాజు యొక్క ప్రార్థనను ధ్యానించి చూడుడి. ఆయన బహుగా వ్యాధిగ్రస్తుడాయను. యెషయా ఆయన వద్దకు వచ్చి, నీ దినములు సమాప్తములాయను, మరణమునకే సిద్ధపడము అని చెప్పి వెళ్ళిపోయాను. హిజ్కియా మనసునందు దుఃఖించి ఏడ్చెను. కన్నీటితో తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, నేను యథార్థ హృదయుడిని, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా బహుగా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు అట్టి కన్నీటి ప్రార్థనను వెంటనే ఆలకించెను. రాజు యొక్క ప్రస్థానమును విడిచి బయటకు వచ్చిన యెషయాను ప్రభు పిలిచి, నీవు తిరిగి వెళ్ళి హిజ్కియా యొద్ద చెప్పుము, అతని యొక్క కన్నీటిని చూచి తిని అతని యొక్క ఆయుష్ను 15 సంవత్సరములు పొడిగించబడి ఉన్నది అని చెప్పుము అనేను. చూడుడి, ఆ ప్రార్థనకు ఎంత త్వరగా జవాబు ప్రభు వద్ద నుండి వచ్చెను. 5 నిమిషములోనే దేవుని యొక్క సంకల్పమే మార్చబడిను. అట్టి కన్నీటి ప్రార్థన హిజ్కియా రాజు యొక్క ఆయుష్ను పొడిగించి ఇచ్చాను. అనేకుల యొక్క ప్రార్థన ఎండిన ప్రార్థనలుగా ఉన్నాయి. అట్టి ఎండిన ప్రార్థనలు పరలోకమునకు వెళ్ళుటను లేదు, జవాబును తీసుకుని వచ్చుటను లేదు. దేవుని బిడ్డలారా, ఇండియా యొక్క రక్షణ కొరకు ప్రార్థించెదరా? ఉద్యము రావాలనని దైవ సన్నిధి యందు పడియుందురా? ప్రార్థన వలన గొప్ప ఔన్నత్యమైన ప్రతిఫలములు వచ్చుచున్నాయి అను సంగతిని మీ యొక్క అనుభవం నందు మీరు నిశ్చయముగానే కనుగొందురు. నేటి ధ్యానమునకై ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు విలపించు మీరు పూర్ణ హృదయముతో తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 91, 92 మరియు 93 అధ్యాయములు. సాయంత్రము రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 మొదలుకొని 13 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.